హలో ఫ్రెండ్స్, విలేజ్ బార్బీ విత్ డయానా డాల్కి స్వాగతం. మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ 7 o'clockకి ఒక వీడియో రిలీజ్ అవుతుంది. స్కూల్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా చూడండి. నిన్న చిన్ని వాళ్ళ అమ్మ చిన్నికి ఇంకా సిరికి సేమ్ మ్యాచింగ్ డ్రెస్సులు ఇచ్చింది కదా. చిన్ని ఇంకా సిరి వాళ్ళ డ్రెస్ని మినీకి చూపించాలని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదండి. ఇదే మిన్నీ అండ్ జున్ను వాళ్ళ ఇల్లు. ఇక్కడ జున్ను డాలీని ఆడిస్తూ ఉన్నాడు. జున్ను వాళ్ళ నాన్న పేపర్ చదువుతూ ఉండగా మిన్నీ టిఫిన్ చేస్తూ ఉంటే మినీ వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉన్నారు. చిన్ని ఇంకా సిరి చాలా సంతోషంగా మినీ ఎక్కడున్నావు? అమ్మా, నా ఫ్రెండ్స్ వచ్చినట్లున్నారు, నేను వెళ్ళి ఆడుకోనా? మినీ, నువ్వు ముందు టిఫిన్ కంప్లీట్ చేయి, నేను వెళ్ళి చూస్తాను ఎవరొచ్చారో. ఓ హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అరే వా, మీరిద్దరూ మ్యాచింగ్ డ్రెస్ వేశారు కదా. వావ్, మీ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. హాయ్ ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నాకు ఇంకా చిన్నీకి వాళ్ళ అమ్మ ఈ డ్రెస్సులు తీసుకున్నారు. మేము మిన్నీకి చూయించడానికి వచ్చాం. తనుందా? మేము ఆడుకోవడానికి వెళ్తాం. అప్పుడే వచ్చిన మినీ వాళ్ళ డ్రెస్సులు చూసి వావ్, మీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, సూపర్. అమ్మా, నాకు కూడా సేమ్ అలాంటి డ్రెస్సే తీసుకుంటావా? సరే నేను తీసుకుంటానులే. అప్పుడే డాలీని తీసుకొచ్చిన జున్ను సిరి ఇంకా చిన్నీలను చూసి చూడు డాలీ, మన ఇంటికి ఎవరో బ్యాండ్ మేళం బ్యాచి వచ్చారు. ఏంటి, నువ్వు ఇప్పుడేమన్నావు? అంటే అదే మినీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు చూడు డాలీ అంటున్నాను. కాదు, నువ్వు వేరే అన్నావు, ఇంకేదో అన్నావు. నువ్వు మమ్మల్ని బ్యాండు మేళం బ్యాచి అన్నావా? ఇప్పుడు అదే అన్నావు కదూ? కాదు, నేను మినీ వాళ్ళ ఫ్రెండ్సే వచ్చారని చెప్పాను. అవునా డాలీ? చూసారా ఆంటీ, జున్ను మమ్మల్ని ఏమంటున్నాడో? బ్యాండు మేళం బ్యాచి అంటున్నాడు. జున్ను, నీకు ఈ మధ్య అల్లరే కాదు, ఎటకారం కూడా కొంచెం ఎక్కువ అయింది. అమ్మా, నువ్వు ఈసారి జున్నుకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. నా ఫ్రెండ్స్ ఎప్పుడొచ్చినా సరే ఇలాగే ఏడిపిస్తున్నాడు వీడు. పాపం సిరి ఇంకా చిన్ని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని చూసి మిన్నీ వాళ్ళ అమ్మ, జున్ను, నీకు ఈ మధ్య నిజంగానే వెటకారం ఎక్కువయింది. నోటికి ఏదొస్తే అది అనేస్తున్నావు. అయినా చిన్నపిల్లల్ని అలాగే నానేది, వాళ్ళు నీ ఫ్రెండ్సే కదా, అలా అనకూడదు కదా. అంటే అమ్మా, వాళ్ళిద్దరూ ఒకే డ్రెస్ వేసుకున్నారు కదా అని అలా అన్నాను. అయినా ఎక్కడ నేర్చుకున్నావు ఈ మాటలన్నీ? బ్యాండు మేళం బ్యాచి అని చాలా పెద్ద మాటలే మాట్లాడుతున్నావు. జున్ను తెలివిగా కావాలని వాళ్ళ నాన్నని ఇరికిస్తూ, అమ్మ, ఇవన్నీ నాకు నాన్నే నేర్పించారు, కావాలంటే నాన్ననే అడుగు. వామ్మో, వీడేంటి నన్ను ఇరికిస్తున్నాడు? ఈ జున్నుగాడికి నేనే దొరికానా ఇలా ఇరికిచ్చేశాడు? ఏయ్ జున్ను, నువ్వు తప్పించుకోవడానికి ఎవరు లేరని నన్ను ఇరికిస్తావా? అయినా పిల్లలకి ఆ మాటలేనా నేర్పించేది? అయ్యయ్యో, నా మాటలు నమ్మవే బాబు, నేను అలాంటివి ఎందుకు నేర్పిస్తాను పిల్లలకి? ఈ జున్నుగాడు తప్పించుకోవడానికి నా పేరు చెప్తున్నాడు. పొద్దున వాడు చాక్లెట్ అడిగితే నేను కొనిపెట్టలేదు, అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు నన్ను ఇరికిస్తున్నాడు ఎదవా. వామ్మో, నువ్వు ఫ్రెండ్స్ మధ్య కాదు, అమ్మా నాన్నల మధ్య కూడా గొడవ పెడుతున్నావు. నువ్వు ముదురువి కాదు, దేశ ముదురువి. అదంతా కాదు, నువ్వు ముందు నా ఫ్రెండ్స్కి సారీ చెప్పు. అమ్మా, నా ఫ్రెండ్స్కి జున్ను సారీ చెప్పాల్సిందే, అప్పుడే వాడు బయటికెళ్ళి ఆడుకోవాలి, ఓకేనా? అవును, జున్ను సారీ చెప్పు వాళ్ళకి, ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయనని.
మొన్నేమో ఇంటికొస్తే కారుతో బెదిరించావు, ఇప్పుడేమో ఇలా బ్యాండు మేళం బ్యాచి అంటున్నావు. నీ అల్లరి నేనైతే అస్సలు ఆపలేకపోతున్నాను జున్ను. సరే సరేలే అమ్మా, నేను సారీ చెప్తానులే. నువ్వు నాకింకా రామాయణం మహాభారతం లాగా ఓక చెప్పకు. నీ నీతి వాక్యాలు ఆపేసాయి, ఓకేనా? ఓకే, సారీ బ్యాండు మేళం బ్యాచ్. అదుగో మళ్ళీ. అదే సారీ మినీ ఫ్రెండ్స్ అంటున్నాను, ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. ఒరే జున్ను, ఆగరా, నీ పని చెప్తాను. వామ్మో, ఎస్కేప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. See you next time.